ప్రేక్షకులకు నమస్కారం. మా ఛానల్కి స్వాగతం. ముందుగా మా జ్యోతిష గురువులైనటువంటి మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారికి, అలాగే బెంగళూరు వెంకటరామన్ గారు, శకుంతల వరల్డ్ హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి గారికి వారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేస్తూ, మరి ఈ రోజున మనం శుక్ర మహాదశ వస్తే ఏమిటి, ఈ 12 రాశుల పైన వాటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. ముందుగా ప్రతి ఒక్కళ్ళకి కూడా శుక్రమహాదశ అండి అంటారు. శుక్రమహాదశ రావాలండి అని కోరుకుంటారు. కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే, ప్రపంచ జనాభాలో సగం మందికి శుక్రమహాదశ రాకుండానే చనిపోతారు. అంటే కొన్ని వర్గం వాళ్ళకి గురు మహాదశ వస్తుంది, కొన్ని వర్గం వాళ్ళకి శుక్రమహాదశ వస్తుంది. శుక్రమహాదశ వచ్చేటటువంటి బ్యాచ్కి గురుమహాదశ రాదు, గురుమహాదశ వచ్చేటటువంటి బ్యాచ్కి శుక్రమహాదశ రాదు. ఎక్కడో అరుదుగా ఈ గురుమహాదశ తర్వాత మనకి 16 సంవత్సరాలు, ఆ తర్వాత శని మహాదశ ఒక 20 సంవత్సరాలు, 36 అయిందా, 36 తర్వాత మనకి ఈ యొక్క గురుమహాదశ 16 ప్లస్ శని 19 అంటే 35 అయింది. ఇక్కడికి గురుమహాదశ వచ్చే బ్యాచ్కి 16, శని మహాదశ 19, 35, 35 ప్లస్ బుధ మహాదశ 17, 35 17 52. తర్వాత వచ్చేటటువంటిది మనకి కేతు మహాదశ 7, 57, 7, 64. ఈ విధంగా మనం వెళితే కేతు మహాదశ తర్వాత ఎప్పుడో మళ్ళీ శుక్ర మహాదశ రావాలా. ఆ తర్వాత అందువలన అంటే 65 సంవత్సరాలు దగ్గరగా ఒక చక్రం తిరిగినప్పుడు గురుమహాదశ వాళ్ళు ఎక్కడో టచ్ అవుతారు. శుక్రమహాదశ ముసలోళ్ళు అయిపోయిన తర్వాత శుక్రమహాదశ అనేటటువంటిది వ్యర్థం అన్నమాట. గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారు మరి గాణగాపురంలో ఒకసారి ఒక చాకలి వ్యక్తి కోరుకుంటాడు వరం, గురుదేవా మరి నేను రోజు మీ బట్టలు ఉతుకుతున్నాను, అందరి బట్టలు భక్తులే ఉతుకుతున్నాను. ఈ రోజున భీమా అమరజా నది సంగమానికి మరి ఒక రాజుగారు తన చెలికెత్తలతో రాణులతో పరివారంతో రాజా టీవీ అనుభవిస్తున్నాడు. మరి అదంతా కూడా చూసిన తర్వాత నా మనసు చెదిరింది, నాకు కూడా ఈ జీవితం ఎందుకు రాజాలాగా బతకాలా అని అనిపిస్తోంది. అంటే అలాగే నిన్ను రాజుని చేస్తాను అంటాడు. రాజుని చేస్తానంటే శుక్రమహాదశ. అప్పుడు ఆయన ఏమంటాడు, అయ్యా నేను ముసలాడిని అయిపోయాను ఇప్పుడు గురుదేవా, అందువలన వచ్చే జన్మలో చేయండి అంటే గుల్బర్గా మహారాజుగా చేస్తాడు ఆయన్ని. అతనే రవిదాస్. మరి ఈ విధంగా మనకి శుక్రమహాదశ అనేటటువంటిది వయసులో ఉండగా వస్తే అది ప్రయోజనం తప్ప మనకి ఈ యొక్క దశ వార్ధక్యం వచ్చిన తర్వాత వచ్చిన ఉపయోగం ఉండదన్నమాట. శుక్రమహాదశల్లో కేవలం మళ్ళీ రకాలు ఉంటాయి. మనకి స్వయంగా శుక్రమహాదశ వచ్చినప్పుడు మనం ఎదుగుదల, అలాగే మన యొక్క పిల్లలకి, మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి వచ్చినా సరే శుక్రమహాదశ వచ్చినప్పుడు వాళ్ళ జాతక ప్రభావం వలన మనం కూడా ఎదిగిపోతాం అన్నమాట. అంటే వాళ్ళు పాపం వాళ్ళ యొక్క 20 సంవత్సరాల కాలం మన దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళకి రావలసినటువంటి రాజమర్యాదలు కానీ, గౌరవం కానీ, లేకపోతే ధనం కానీ, మరి ఈ వైభోగం అంతా కూడా మనకి ఇక్కడే ఖర్చు అయిపోతుంది. తల్లిదండ్రులకు ఇచ్చేస్తాడు వాడు పిల్లడు. అందువల్లనే పిల్లల వల్ల తల్లిదండ్రులు డెవలప్ అవుతారు అంటాం. కాబట్టి ఈ శుక్రమహాదశలో అసలు ఏం జరుగుద్దండి అంటే అద్భుతాలు జరుగుతాయి. శుక్రుడు అంటే ఈ ప్రాపంచికమైనటువంటి సుఖాలు ఇచ్చేటటువంటి వాడు. మీకు 1కి 2-3 కొత్త కార్లు కొంటారు. ఒక్కొక్కరికి కార్లు అమ్మేసేటటువంటి లక్షణాలు ఉంటాయి. వెంటనే కొంటారు, 6 నెలలు ఎంజాయ్ చేస్తారు, తర్వాత మళ్ళీ కారు మార్చేస్తారు. ఇల్లులు, విల్లాలు, బంగళాలు, ఆ తర్వాత ఈ యొక్క స్త్రీలు, మందు, తర్వాత ఈ యొక్క మృష్టాన్న భోజనాలు, ఎవరికి ఇష్టమైనటువంటి నాన్ వెజిటేరియన్ ఫుడ్డులు, ఇలా బ్రాహ్మణులు అయితే నాన్ వెజిటేరియన్ కాకుండా మృష్టాన్న భోజనాలు. ఈ విధంగా శుక్రుడు ఏం చేస్తాడంటే పిల్ల పాపలతో, భార్యలతో, రాణులతో రాజవైభోగాలు ఇస్తాడు. అటువంటి శుక్రమహాదశ మీకు కావాలా వద్దా? కావాలి అనుకుంటే కొన్ని చిట్కాలు ఉంటాయి. అసలు మన వ్యక్తిగత జాతక చక్రంలో అసలు ఆ శుక్రమహాదశ మనకు తగులుతుందా? ఆ శుక్రుడు మనకు ఎంత బలంగా ఉన్నాడు?
ఆ శుక్రుడు ఒకవేళ బలంగా ఉన్నా సరే అది ఎప్పుడు మనకి వికసిస్తుంది ఆ జాతకంలో, ఎప్పుడు మనం ఆ యోగాలను మనం అనుభవించగలుగుతామో, ఇలాంటి విషయాలన్నిటికీ కూడా మనం జ్యోతిష్కుల యొక్క అవసరం ఖచ్చితంగా ఉందన్నమాట. అంతేకాని యూట్యూబుల్లో చెప్పే వాటిని బట్టి లేదా పుస్తకాల్లో మిడిమిడి జ్ఞానంతో బట్టి మేమంతా కూడా శుక్రమాదశ వచ్చేస్తుందండి, మాకు ఈ నక్షత్రం అండి, మాది కుంభరాశి అండి, మాది శతభిష నక్షత్రం అండి గురువుగారు, 3వ పాదం అండి, లగ్నం మాకు వృశ్చిక లగ్నం అండి, మాకు శుక్రమాదశ 1992లో వచ్చేస్తుందండి. ఏమిటిది? గురువు దగ్గరికి వచ్చేటటువంటి పద్ధతి అదేనా? మీరు ఎలా రావాలా? అయ్యా నేను ఈ ప్రాబ్లంలో ఉన్నాను, నేను ఈ చిక్కులో ఉన్నాను, మరి అటువంటి ప్రాబ్లం నుంచి నాకు విముక్తి చేయడానికి నాకు దారి చూపించండి అని రావాలా. ఏదో క్యాజువల్గా సరదాగా మనం ఆ యూట్యూబ్లో వచ్చేది, వాళ్ళ చెప్పేది, వీళ్ళ చెప్పేది, ఎవరు చెప్పినా ఒకటే ఉంటుంది. అలా కాకుండా మీరు చూసుకుంటూ ఉంటే జ్యోతిష్యాన్ని నవ్వుల పాలు కనుక చేసినట్లయితే మీ జీవితమే నవ్వుల పాలు అవుతుంది. నవ్వులాటకు జ్యోతిష్యం కాదు, ఇట్స్ అ వెరీ సీరియస్ మిషన్. అందువలన ఇందులో చాలా జాగ్రత్తగా మనము ఈ శుక్ర మహాదశ మనకి ఎప్పుడు వస్తుంది, మనకి శుక్రుడు రివర్స్ ఫలితాలు కూడా ఇస్తాడు. ఇప్పుడు భార్య అనేటటువంటి ఆమె మరి సుఖాన్ని ఇస్తుంది, నీ ఇంటిని నిర్మాణం చేస్తుంది, నిన్ను గౌరవిస్తుంది, తన జీవితాన్ని అంకితం చేస్తుంది, తన తల్లిదండ్రులని ఫ్యామిలీని వదిలేసి నీ దగ్గరికి వస్తుంది. మరి నువ్వు కనుక సరిగ్గా ట్రీట్మెంట్ చేయకపోతే ఆమె బాధపడుతుంది. కొంతమంది మరి పెద్దల ఇంటర్ఫియరెన్స్ అనవసరంగా వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి గ్యాప్ని పెంచేసి వాళ్ళిద్దరు కూడా డైవర్స్ కారణాలు అవుతున్నారు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే శుక్రుడు వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు కానీ, వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటప్పుడు కానీ, శత్రు క్షేత్రాల్లో ఉన్నప్పుడు కానీ మరి శుక్రుడు ఎప్పుడు కూడా మంచే చేస్తాడని అనుకోకూడదు, హాని కూడా చేస్తాడు. కాబట్టి మీరేం చేయాలండి అసలు ఫస్ట్ అంటే, ఈ హాని జరిగేటప్పుడు మనము భార్యే పెడుతుంది, సుఖాన్ని ఇచ్చింది, మరి కష్టాన్ని కూడా ఆమె వేస్తుంది, పోలీస్ స్టేషన్ తీసుకెళ్తుంది, తప్పే ఉంది, కోర్టులో కేసు వేస్తుంది, తప్పే ఉంది, నీకు ప్రెస్టేజ్ ఎందుకు, నీకు పోలీస్ స్టేషన్కి లాక్కెళ్ళిపోయారండి, నువ్వు నా లాక్కెళ్ళిపోయావు, కోర్టులకు నన్ను ఇడ్చేసావు కాబట్టి నేను నీతో కాపురం చేయను, ఇవన్నీ కుదరవమ్మా. ఎందువలనంటే నువ్వు ఆమెను ఎక్స్ట్రీమ్ స్టేజ్కి తీసుకెళ్ళి సాగదీస్తే ఆడది ఎవరు కూడా ఇంచుమించుగా మీకు కోర్టులకు వెళ్ళరు, పోలీస్ స్టేషన్కి వెళ్ళరు. ఇది భారతదేశం, స్త్రీని గౌరవించే దేశం. కొన్ని పాతివ్రత్య ధర్మాలతో స్త్రీ కట్టుబడి ఉంటుంది. కొంతమంది మరి ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కోర్టులకు వెళ్ళారంటే యూ హ్యావ్ టు అడ్జస్ట్. అదే నాతి చరామి అంటే వివాహ వ్యవస్థలో. ఆమె కొట్టినా తిట్టినా నేను వదలను అని ప్రమాణం చేస్తావు, నువ్వే ప్రమాణం బ్రేక్ చేస్తున్నావు. మరి నువ్వు ప్రమాణం బ్రేక్ చేసి ఆ ఆడవాళ్ళ మీద తోసేస్తే ఎట్లా? కాబట్టి ఈ శుక్రమహాదశ ముందుగా వికసించాలంటే ఫస్ట్ ఇంట్లో మీ తల్లి దగ్గర నుంచి ప్రారంభించాలా. తల్లిని బాగా చూసుకోవాలా, తల్లికి తిండి పెట్టాలా, తల్లి చెప్పేది వినాలా. ముసలాళ్ళు అయిపోయారని చెప్పేసి వాళ్ళని మరి దూరంగా వదిలేయడం కానీ, మరి వేరే అనాథ శరణాలయాల్లో ఓల్డేజ్ హోముల్లో చేర్చడం చాలా తప్పు. తల్లిదండ్రులకి ఇద్దరు గుప్పుడు బియ్యం పెట్టకుండా తల్లినేమో అన్న ఇంట్లో పెట్టి 3 నెలలు, తల్లినేమో అదే టైంలో చిన్నతమ్ముడి ఇంట్లో పెట్టి వాళ్ళని సెపరేట్ చేసేటటువంటి, నిన్ను అలా సెపరేట్ చేసి పెంచారా వాళ్ళు? మరి భార్యకు భయపడి అలా చేస్తావా నువ్వు? కాంట్ యూ కన్విన్స్ యువర్ వైఫ్? నీ భార్యను నువ్వు ఒప్పించలేవా? మరి భార్య కూడా ఒప్పుకుంటుంది, ఏమండి బాబు మా భార్య ఒప్పుకోవట్లేదంటే నీ ప్రవర్తన బట్టి ఒప్పుకోదు. ఒప్పించుకునేటటువంటి వాళ్ళు ఒప్పుకుంటారు. హ్యుమానిటీ అనేటటువంటిది ఉంటుంది, మానవత్వం అనేటటువంటిది. కాబట్టి మీరంతా కూడా ఈ శుక్రమహాదశ రావాలంటే ప్రారంభం తల్లి నుంచి గౌరవించాలా, తర్వాత నీ భార్యను గౌరవించాలా, తర్వాత నీ ఇంట్లో ఆడపిల్లల్ని, నీకు పుట్టిన పిల్లల్ని గమనించాలా, గౌరవించాలా. నీ చుట్టుపక్కల ఉన్నటువంటి స్త్రీలందరినీ కూడా కామ దృష్టితో చూడకుండా నువ్వు చక్కటి మంచి దృష్టితో నువ్వు చూసినప్పుడు మాత్రమే శుక్రగ్రహము వికసిస్తుంది. అంతేగాని యూట్యూబ్లో చెప్పేటటువంటి జ్యోతిష్కులు శుక్రుడు బొబ్బర్లు కిలోంపో బొబ్బర్లు ఇచ్చేయండి, తర్వాత చక్కగా దానాలు చేయండి, మనకి ఇది తెలుపు వస్త్రాలు దానం చేయండి, శుక్రవారం నాడు దానం చేసేయండి, 6 గంటలకు చేసేయండి, ఒక 50,000 పట్టరండి, నాకు 1,00,000 రూపాయలు పట్టరండి, నేను శుక్రుడికి మనం పూజ చేసేస్తామంటే నీ డబ్బులు వేస్ట్ తప్ప 0.0001% రిజల్ట్ కూడా రాదు. ఫస్ట్ బేసిక్స్ నుంచి రావాలి మీరు. అలాగే
వాళ్ళకి డబ్బులు వస్తాయేమో కానీ నీకైతే మాత్రం శుక్రుడు తోలు తీసేస్తాడు, అందులో డౌటే లేదు మళ్ళా. కాబట్టి ఈ యొక్క శుక్రుడికి ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయింది. ఏమండి ఆ టెంపుల్కి వెళ్తున్నామండి, ఈ టెంపుల్కి వెళ్తున్నామండి, అక్కడ జపాలు చేయించామండి, ఇక్కడ పూజలు ఇవి ఏమీ కూడా ఉండవు. స్త్రీ శాపం, శుక్రశాపం అంటే స్త్రీ శాపం. తల్లి శపించిందంటే ఇంక నువ్వు నీ జన్మలో, ఈ జన్మలో కాదు ఇలాంటి 7 జన్మలో నువ్వు పైకి రావు. నీ పెళ్ళం శపించిందంటే 14 జన్మల పైకి రావు నువ్వు. నీ కూతురు శపించిందంటే 21 జన్మల బయటికి రావు. మల్టిపుల్స్ ఆఫ్ 7. ఇందులో ఎవరికి ఎనీ అబ్జెక్షన్ ఉంటే డైరెక్ట్ నా నెంబర్ ఇస్తున్నాం, నా నెంబర్కి కాల్ చేసి మాట్లాడచ్చు. ఐ ఛాలెంజ్ ఎవ్రీవన్. అంతేగాని చదువుకున్నాం మేము, చదువుకుంటే చదువు నీకు కన్నింగ్నెస్ నేర్పుతుందా? వీడియో చూస్తున్నప్పుడు ఏంటి కామెంట్ చేస్తారు మీరు? మంచి చెప్పేది వినరా? మంచి చెప్పేది ఎక్కదా? మీ తల్లికి మీకు తిండి పెట్టమంటే మీకు భారంగా ఉందా? మీ పిల్లల్ని బాగా చూసుకోండి అంటే మీకు భారంగా ఉందా? టైటిల్ ఒకటి, సొల్లు ఒకటి అని కొంతమంది పెడుతూ ఉంటారు, అందరికీ పెడుతూ ఉంటారు. దిస్ ఈజ్ మై క్లాస్ రూమ్, నేను చెప్పేదే వేదం. ఇక్కడ ఇష్టమైన వాళ్ళు వినొచ్చు, లేని వాళ్ళు దే హ్యావ్ టు పిట్ అవుట్ ఆఫ్ ద క్లాస్. ఐఎమ్ ద ప్రొఫెసర్. అందరు చెప్పినట్టు పిలక పట్టుకున్న పంతులు కాదు నేను. కాబట్టి ఈ శుక్రుడు, శుక్రాచార్యుల వారంటే ఏమనుకుంటున్నారు అసలు? శుక్రుడంటే రాక్షసుల గురువు. ఆఫ్టర్ ఆల్ దేవతల గురువు అయినటువంటి బృహస్పతికి గురుడికి కూడా గురువు ఆయన. తమాషాగా ఉందా? శుక్రాచార్యుడు అంటే జైళ్ళకి పంపించేస్తాడు 498A కేసులు పెట్టి. ఏంటది 498A? కట్న వేధింపులు, గృహహింసలు. భార్య పెట్టేస్తుంది కేసులు నాయన. 494 IPC, రెండో పెళ్ళి, బైగామి చేసేసుకుంటున్నారని. 495 నీకు బెయిల్ రాదురా నాయన. 495 పెట్టేసిందంటే నీ పెళ్ళం, నీకు అసలు ఇంకా జీవితాంతం బయటకు రాలేవు. మళ్ళీ జాలిపడి ఆ లాయర్లు ఆ సెక్షన్ని మారుస్తారు 495 కింద. ఆ జడ్జీలు దయతలిచి ఈ జైల్లో కుమ్ము మగ్గైపోవాలని చెప్పేసి వాళ్ళు 494 కింద మారిస్తే ఒక పోలీస్ ఆఫీసరు, ఒక చక్కగా ఒక ల్యాండ్ కౌన్సిల్ లాయరు, జడ్జి ముగ్గురు ఒప్పుకుంటేనే పబ్లిక్ అప్పుడు మాత్రమే సెక్షన్ మారుస్తారు. ఇవన్నీ నీకు తెలియదు సామాన్య మానవుడు. అబ్బే మా పెళ్ళని బాధేస్తా, అబ్బే మా పెళ్ళం ఎందుకు పెట్టాలా కేసులు అంటావు. నో, ఈ మధ్యన ఇంకోటి వచ్చేసింది, లివింగ్ రిలేషన్ వచ్చిందండి. సుప్రీంకోర్టు 498 కేసులో అసలు కేసులు లేవండి, కేసులు తీసుకోవట్లేదండి. నీకు ఏం తెలుసు నాయన? డీసీపీ పర్మిషన్ ఉండి డీసీపీ అబ్జర్వేషన్లో ఉన్నప్పుడు మాత్రమే నీ మీద కేసు, నీ ఒక్కడి మీదే ఉంచి నీ భార్యని, నీ తల్లిని, నీ తండ్రిని, నీ చెల్లెల మీద, నీ తమ్ముళ్ళ మీద పెట్టిన కేసు పక్కకు జరిపిస్తారు నాయన. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏం లేకుండా ఉత్తి కామెంట్ పెడితే, నా మీద కామెంట్ పెడితే నేనేం చేస్తాను తెలుసా? క్రిమినల్ నోటీస్ పంపించేస్తాం కదా. నా పుట్టలో నువ్వు వేలు పెడితే నేను కొట్టనా చెప్పు? ఫ్రీగా వచ్చిన వీడియో వినొచ్చు కదా, నువ్వు నేర్చుకోవచ్చు కదా, నీకు మంచిగా కదా చెప్తున్నావు. కాబట్టి శుక్ర మహాదశ రావాలంటే ఇవన్నీ ఫాలో అవ్వాలా. నీకు 20 సంవత్సరాలు చదువు వచ్చిందంటే చిన్నప్పుడు ఎల్కేజీ నుంచి నీకు టీచర్లు, స్కూల్ వాళ్ళు ఏం చెప్పారో ఆ డ్రెస్ వేసుకొని, ఆ బెల్ట్ పెట్టుకొని, ఆ రూల్స్ విన్నప్పుడు మాత్రమే నీకు డిగ్రీ వచ్చింది. ఇప్పుడు ఐఎమ్ బీటెక్, ఐఎమ్ ఎంఎస్ అంటే కుదరదమ్మా. శుక్రుడు తోలు చేసేస్తాడు. శుక్రాచార్యుడు కాసుకొని కూర్చున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు 12 రాశుల పైన మనం ఏ రకంగా ప్రభావం ఉందో చెప్దాం. తులారాశి. ఈ తులారాశి వారికి ఈ శుక్ర మహాదశ ప్రభావం వలన తులారాశి వారిపైన ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఈ డిసెంబర్ నెల 2024 సంవత్సరం వరకు? ఏమైనా మనకు డబ్బులు వస్తాయా, ఆమ్యామ్యాలు వస్తాయా? ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. మనకి తులారాశి వారికి మనకి లగ్నాధిపతి శుక్రుడు, ఆ శుక్రుడే మనకి శుక్రమాదశ, ఇంకేంటి వడ్డించేవాడికి విస్తర మందే. కాబట్టి ఆ యొక్క శుక్రుడు డిసెంబర్ 2 వరకు కూడా మకరంలో ఉన్నాడు. మరి డిసెంబర్ 28 తర్వాత ఈ యొక్క శుక్రుడు కుంభరాశిలోకి వెళ్ళి వక్రించినటువంటి శనితో కలిసి ఉన్నాడు. కాబట్టి వద్దంటే డబ్బులు తులారాశి వాళ్ళకి బాబు తీసుకోరా నాయన అప్పులు అని చెప్పి జేబుల్లో పెడతారు. మామూలుగా నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఏమన్నాడంటే, ఏమండి మమ్మల్ని చూసి అందరూ పారిపోతారండి అన్నాడు. ఎందుకు పారిపోతారు నాయన అన్నాను. అసలు మా ఫ్యామిలీని చూసి అందరూ పారిపోతారండి అన్నాడు. ఎందుకంటే అప్పులు అడుగుతామని. వాళ్ళు చుట్టాలు పారిపోతారంట, వీధిలో వాళ్ళు పారిపోతారంట. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తులారాశులు వారు ఈ యొక్క శుక్రగ్రహ ప్రభావం వల్ల మీరు ధనవంతులు అవుతారు. అలాగే ఈ యొక్క గురుడు
మరి వృషభ రాశిలో ఉన్నాడు. మరి ఈ మీరు చేసినటువంటి ఉద్యోగాల్లో, వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో సంపాదిస్తారు, కానీ ఒక టీం వర్క్ చేసినప్పుడు ఆ పేరు మీకు రాదనమాట, అవతల వాళ్ళకి వెళ్ళిపోతుంది. అంటే చరిష్మా తగ్గుతుంది అని అర్థం. అలాగే చాలా ధైర్యంతో, మొండి ధైర్యంతో పనులు పూర్తి చేసుకెళ్తారు. ఈ యొక్క కుజుడికి మనకి ఈ నేచపట్టినటువంటి కుజుడు మనకి ఈ కర్కాటక రాశిలో ఉండడం వల్ల తులారాశి వాళ్ళని కుక్కలు కరుస్తాయి. ఇందులో డౌట్ లేదు. కేవలం 2 రాశి వాళ్ళనే కరుస్తాయి అన్నమాట 12 రాశుల్లో. కాబట్టి కుక్కలతో జాగ్రత్త. రాత్రులు గుంపులు తిరుగుతున్నాయి. ఇది మాత్రం గ్యారంటీ. ఎవరైనా సరే తులారాశి వాళ్ళు కుక్కలు నన్ను కరవలేదండి అని అడిగేవాడు నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు. కంపల్సరీ కరిచేస్తాయి అన్నమాట. లేకపోతే చిన్న యాక్సిడెంట్ రూపంలో మీకు కాలో చెయ్య పడిపోద్ది అనమాట, విరిగిపోవడం గ్యారంటీ. కాబట్టి జాగ్రత్తగా తాగేసి తోలకుండా, లేకపోతే తాగేసిన వాళ్ళు బండి ఎక్కకుండా ఇలా జాగ్రత్తలు తీసుకోండి. అంతేగాని నువ్వు చెప్పావు మాకు యాక్సిడెంట్ జరగలేదు, నువ్వు యాక్సిడెంట్లు అవుతాయి, నువ్వు ఒకడు అంటాడు నాకు కామెంట్, నీ మంచి కోసం చెప్తుంటే యాక్సిడెంట్లు జరుగుతాయని చెప్పారు, మీరు అంతజ్ఞానులా అని అడుగుతున్నాడు వాడు నన్ను. మరి ఎట్లా అంటే ఎట్లా అమ్మా, కాలో చేయో తెగిపోయిందని. నేను చూశాను ఒక వ్యక్తిని, నా శిష్యుడిని, భరత్ నగర్ కావాల్సి అడగండి అందరికీ కూడా, కేపీహెచ్బి 4th ఫేజ్లో ఉంటారు. 2 చేతులు భరత్ నగర్ వాళ్ళ మరదలను చూడడానికి వెళ్ళాడు పొద్దున్న ఫస్ట్ ట్రైన్ మెట్రోకి. ఈడ్చేసింది ఆ ట్రైన్. ఈడ్చేస్తే 2 కాళ్ళు 2 చేతులు తెగిపోయి మంచం మీదే ఉన్నాడు. 2 సంవత్సరాలు బతికాడు, తర్వాత పైకి వెళ్ళిపోయాడు. ఛాలెంజ్ చేయకూడదు గ్రహాలని, శాస్త్రాలని. వినయంతో ఉండాలన్నమాట. లేకపోతే గ్రహాలు, శని అసలే వక్రించున్నాడు. కాబట్టి ఈ యొక్క రవి బుధులిద్దరూ కూడా వృశ్చిక రాశిలో ఉన్నారు. కార్లు కొనుక్కుంటారు. పెళ్ళాల బాధ పోదండి మీకు. ఇంకా పెళ్ళాలతో కోర్టు కేసుల్లోనూ పెళ్ళాలు డబ్బు దొబ్బేసి మగవాళ్ళు ఇళ్ళు వాళ్ళు జీపీఏ రాయమంటే పెళ్ళాలకి, అత్తగారులు, మాంగారులకు తెలియకుండా అమ్మేసుకున్నారు చాలామంది. పాపం అత్తగారు, మాంగారు పెళ్ళ ఏమని చేస్తుంది అమ్మేసుకుంటే అడగకుండా ఉన్నారు. వీడు సగం డబ్బులు అవగొట్టిన తర్వాత మిగతా సగం మరి తల్లిదండ్రులకి ఇచ్చుకుంటున్నాడో, గర్ల్ ఫ్రెండ్స్కి ఇచ్చుకుంటున్నాడో, ఇచ్చేసుకున్న తర్వాత మిగతా డబ్బు అడిగిన తర్వాత ఇస్తాడనమాట వీళ్ళకి. ఈ విధంగా బాధపడకూడదు. ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను నేను. తులారాశి వాళ్ళు అరే నిజం చెప్పండి, గర్ల్ ఫ్రెండ్స్కి ఇవ్వకుండా కన్న తల్లికి తిండి పెడతారా? గర్ల్ ఫ్రెండ్ పిలిస్తే అక్కడికి వెళ్ళి 500 ఖర్చు పెడతాడు. ఇక్కడ కన్న తల్లికి 500 ఒక 10 రోజులు వస్తుందని ఆలోచిస్తారా? మా అమ్మ గుర్తుకు రాదు అప్పుడు. అదనమాట. అందువలన ఇవన్నీ మేము చూసాము నాయన, గ్రహాలను మదించున్నాం. కాబట్టి మనకి ఈ తులారాశి వారి కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళు ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటాయి. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగాలు బాగా కొనసాగుతాయి. వ్యాపారాల్లో ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు, సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళ కొత్త ప్రాజెక్టులు ఇవన్నీ కూడా వస్తాయన్నమాట, నో డౌట్. తర్వాత 10 కోట్లు సంపాదించుకుని ఇల్లులు కట్టుకున్న అమెరికా వాళ్ళు అనాథ శరణాలయానికి 10 రూపాయలు ఇవ్వట్లేదే బాబు, నా చేత జాతకం చెప్పించుకుని కూడా. ఎంత తప్పు అంటే అంత పిసినారోళ్ళ. అసలు అమెరికా వాళ్ళు అన్నం తినరని నేను ఇప్పుడు నాకు మండదా? మరి అమెరికా వాళ్ళు పిసినారులు, అక్కడ ఉన్న మన తెలుగు వాళ్ళు అన్నాలు కూడా తినకుండా దాచుకుంటారు. ఎందుకంటే 1 రూపాయి ఖర్చు పెడితే 80 రూపాయలు పోతాయని. ఎందుకు బతుకుతున్నారా మీరంతా ఇలాగా? కాబట్టి అలా వెళ్ళకండి. మీరు చక్కగా ఈ యొక్క తులారాశి వారికి, సినిమా యాక్టర్లకి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి, డబ్బులు వస్తాయి, రాజకీయ నాయకులకి పదవులు వస్తాయి. కాకపోతే గవర్నమెంట్ ఆఫీసర్స్కి ప్రమోషన్స్ రావు. ఈ విధంగా ఈ యొక్క తులారాశి వారంతా కూడా గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదువుకోండి. గురువుకు కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణికి మీరు గురువారం నాడు దానం చేయండి. మీరు వ్యక్తిగత జాతకాల కోసం మాకు 24/7 మొత్తం మాకు కాల్ చేయండి. మేము కమర్షియల్ వ్యక్తులం కాదు. మీకు చక్కగా మీకు ఈ జాతకాలు అనేటటువంటి చెప్పడం జరుగుతుంది. మీరేం కంగారు పడక్కర్లేదు, మాకు కాల్ చేయండి. శుభమస్తు.